ప్రస్తుతం ఐబొమ్మ రవి అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అమెజాన్ కానీ, ఆహా కానీ, హాట్‌స్టార్ కానీ వీటిలో విపరీతంగా రేట్లు అనేది పెరగడం జరిగింది. దేనికంటారు? ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి మాట్లాడదాం. ఒక నిమిషం. ఐబొమ్మ రవి అనే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఐబొమ్మ రవి అనే వ్యక్తి చట్టానికి విరుద్ధంగా చేశాడు. ఫస్ట్ థింగ్ ఆయన ఎవరో మనకు తెలియదు. అబ్బా నీకు తెలియదు, నాకు ఎవరు తెలియదు. ప్రపంచంలో ఆయన చట్టానికి విరుద్ధంగా చేశాడు. ఫస్ట్ థింగ్ పైరసీ అనేది చట్టానికి విరుద్ధం. దాని మీద తమిళనాడు హీరోలు ఒకప్పుడు పోరాడారు చాలా మంది. విశాల్ గారు, సూర్య గారు చాలా వరకు షాప్లోకి వెళ్ళి మరి పైరసీ మీద పోరాడారు. అప్పట్లో కొత్త చట్టాలు వచ్చాయి. మన ఆంధ్రాలో వచ్చాయి, అంటే మన తెలుగు ఇండస్ట్రీ వచ్చిందో తెలియదు నాకైతే. కానీ చెప్తున్నా, ఈ ఐబొమ్మ అనేది ఒక చట్టానికి విరుద్ధం. ఎందుకు చేశాడు అనేది ఎవరు తెలియదు. ఏదో ఆయన పర్సనల్ ఇష్యూ లేకపోతే చేశాడు. జనాల మధ్యలో హీరో అయిపోయాడని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కానీ వన్ థింగ్ చెప్తా, ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు. జనాలు ఏమో హీరోని చేశారని చెప్పేసి ఏదో ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేయడము, వాట్సాప్ లో వైరల్ చేయడము, స్నాప్ లో షేర్ చేయడం చేస్తున్నారు. కానీ ఆయన జైలుకి వెళ్ళాడు. ఒక క్రిమినల్ అయిపోయాడు పాపం అందరి ముందు. అంటే జనాలు ఎంకరేజ్ చేశారు పైరసీని ఆ సినిమాలు చూసుకుంటే. ఇప్పుడు ఆయన ఆ చేసిన పాపానికి ఆయన ఏమైపోయాడు, జైలు పోయాడు పాపం. ఆయన బయటకు వచ్చి ఎలా బతుకుతాడు? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోవాలి అది ఆలోచించారు జనాలు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఏదైనా బతకాలన్నా కూడా క్రిమినల్ కింద చూస్తారు. ఏ దేశానికి వెళ్ళినా క్రిమినల్ కింద చూస్తారు. ఇంకో థింగ్, ఐబొమ్మ రవికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి పలువురు కోరుకుంటున్నారు. ఇవ్వరండి. సైబర్ డిపార్ట్మెంట్ లో చాలా లేదు. ఐబొమ్మ రవికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దానికి క్రిమినల్ గా కేసు ఉన్నాయి కాబట్టి ఇవ్వరు. ఇంకా ఎలా వస్తుందండి గవర్నమెంట్ ఉద్యోగం? రాదు. ఇంకోటి, చాలా మంది ఏమంటారు అంటే 1000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నారు కదా, 1000 రూపాయలు పెట్టి టికెట్ పెంచారు కదా, అందుకు ఐబొమ్మ రవి లాంటి ఉండాలంటే ఆ 1000 రూపాయల టికెట్ డిసైడ్ చేసేది వాళ్ళు కాదు, మీరు జనాలే డిసైడ్ చేస్తున్నారు. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. అలాగే ఐబొమ్మ ఏదైతే క్లోజ్ అయింది, అనంతరం ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో విపరీతంగా రేట్లు పెంచేసాయి. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మ రవి వాళ్ళకి అడ్డైపోయాడు చాలా వరకు. కొంతకాలం అడ్డైపోయినప్పుడు అడ్డు పోయింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటారు కదా చాలా మంది. సో అలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవి చేసిన తప్పేంద్రా అంటే, జనాలకి ఏదో ఇవ్వాలనుకున్న పాపానికి ఆయన జైలు పాలాడు. పాపం తప్పు జనాలది. పాపం ఇప్పుడు ఆయన జైలు పాలాడు. ఎంత నరకం అనిపిస్తుంటారు లోపల, తెలుసా మీకు ఆ విషయం? ఎంత కష్టాలు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు అండి. ఆ బాధలు మీకేం తెలుసు? చాలా వరకు చెప్పాలంటే 1000 రూపాయల టికెట్ ఉందని చెప్పి జనాలు కొట్టుకుంటారు చాలా మంది. అది ఆ 1000 రూపాయల టికెట్ వచ్చేలా చేసింది ఆ ఫ్యాన్సే. ఏదైతే ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజే వెళ్ళి సినిమాలకి వెళ్తారు జనాలు చాలా మంది. అభిమానం పేరుతో బానిసత్వం చేసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ ఫ్యాన్స్ వెళ్ళిన రోజు ఫస్ట్ రోజు టికెట్ 1000 రూపాయలు పెట్టమని చూస్తారు. 1000 రూపాయలు చూసేది వాళ్ళు. అప్పుడు టికెట్ హైక్ గురించి వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏంది 100 రూపాయలు టికెట్ పెట్టామనుకో వాళ్ళే లేపుతారు 1000 రూపాయలు దాకా టికెట్. 100 రూపాయలు పెడితే మా హీరో టికెట్ 100 రూపాయలు అయితే మాకు నచ్చదు, మా హీరో రేంజ్ ఇదే అని చెప్పేసి 1000 రూపాయల నుంచి 5,000 వాళ్ళే పెంచుతారు. అట్లా పెంచినప్పుడు ఆటోమేటిక్ గా వాడికి అవకాశమే కదా అది. ఇప్పుడు ఒక కూరగాయల షాప్కి వెళ్తామన్నా కామన్ సెన్స్ ఆలోచించండి. ఒక కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు 100 రూపాయలు పెట్టి టమాటాలు కొందామంటే ఆలోచిస్తాం 100కి 100 సార్లు. వాడు అక్కడ ఉన్న ఆ రైతు ఏమంటారంటే 100 రూపాయలు అనుకో కేజీ టమాటాలు 100 అనుకో, వద్దు అని చెప్పేసి పక్క వెళ్ళిపోతాం. అదనే పిలిచి 50కి ఇస్తాడు. మీరు అదే చేశారనుకోండి, థియేటర్ ఓనర్ 1000 రూపాయలు టికెట్ పెట్టి అమ్మాడు అనుకోండి, వెళ్ళిపోండి పక్కకు. అట్టబోరు సినిమా చూస్తారు. ఎందుకు? మా హీరో ఏం తగ్గుతుందని చెప్పేసి. అభిమానం పేరుతో బానిసత్వం చేసే వాళ్ళకి ఇదంతా. ఇంకోటి, అఖండ 2 ట్రైలర్ వచ్చేసి చాలా మందికి ఫస్ట్ ట్రైలర్ కన్నా కూడా సెకండ్ ట్రైలర్ చాలా మంది అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ట్రైలర్ లో చాలా వరకు గ్రాఫిక్స్ వాడారు, ఒకటి ఎక్కువ ఉన్నాయి. ఒకటి ట్రైలర్ లాగా సినిమాని సినిమాలా చూస్తే గ్రాఫిక్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా అలాగే కనపడుతుంది. సినిమాని సినిమాలా చూడాలి. ఒకటి ట్రైలర్ లో గ్రాఫిక్స్ ఉండకపోతే రియల్ గానే మనం హిమాలయ పర్వతాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేం కదా. సో కొంత పర్సెంటేజ్ వెళ్ళారు. ఇప్పుడు సరే ఇప్పుడు కుంభమేళకి వెళ్ళి కాదు, ఇప్పుడు కుంభమేళకి వెళ్ళి రియాలిటీ చూపించారు. మరి అది అడగట్లేదు ఎవరు, రియాలిటీగా చేశారని చెప్పేసి ఎవరు చెప్పుకోవట్లేదు. కుంభమేళకి ఇచ్చి రియాలిటీగా చేశారు. కుంభమేళకి వెళ్ళారు, బాగా రియాలిటీగా చేశారు, అంతా బాగుంది. అఖండ 2 సూపర్ హిట్ కాబోతుంది కూడా. ఎవరైతే నీట్ చేస్తే చేసుకోవచ్చు, కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ కాబోతుంది. రికార్డులు కొల్లగొట్టబోతుంది. కేక్ వాక్ 500 కోట్లు ఈజీ.